దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని మేము డైలీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు వినండి, ఆశీర్వాదాలు పొందండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. చాలా సంతోషం. ఈరోజు వాగ్దానం కొరకు నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చూసారండి, ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు శ్రమ పెట్టారట. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల వారికి అసహ్యం కలిగిందంట. దేవుని బిడలకి శ్రమలు వస్తాయండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దేవుని బిడలకు శ్రమలే. ఆది నుండి కూడా శ్రమలు వారు ఎదుర్కొంటూనే ఉన్నారు. శ్రమలు రాని క్రైస్తవ్యం నిజమైన క్రైస్తవ్యం కాదు. శ్రమలు వస్తాయి, కానీ శ్రమలలో కూడా విస్తరించగలం. అదే మనకున్న శక్తి. దేవుడిచ్చే కృప ఏంటంటే శ్రమలలో కూడా విస్తరిస్తాం, బలహీనతలో కూడా బల పొందుకుంటాం. ఏమండి, పరుగు పందెం లేకుండా కప్పు మనకి ఎలా వస్తుంది కదా? ఇప్పుడు మనకి శ్రమ వస్తేనే దాని వెనక ఫలం ఏంటో తెలుస్తుంది. శ్రమలో విస్తరిస్తేనే, అన్నీ బాగున్నప్పుడు దేవుని కృప, దేవుని మహిమ ఎక్కడ వస్తుందండి? కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు మనకున్నప్పుడే దానిలో దేవుడు ఎలా తప్పించాడో, ఎలా నడిపించాడో, ఎలా పోషించాడో మనం గ్రహించగలరు. ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తీయులు ఎన్నో శ్రమలు పెట్టారండి. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలారట. దేవుడు నీకు ఇచ్చిన శ్రమలో, లేకపోతే నీకు వస్తున్న శ్రమలో ప్రభువు నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను విస్తరింపచేస్తున్నాడు, నిన్ను ప్రబలింపచేస్తున్నాడు. నువ్వు శ్రమల్లో ఎదుగుతావు, శ్రమల్లో ఫలిస్తావు. అంటే వచ్చిన కష్టాలు నిన్ను అణిచివేయాలని కాదు, కానీ అందులో కూడా నువ్వు లేపబడాలి. చూడండి, ఒక బాల్ను మనం గట్టిగా నేలను కొట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఏమంటే ఇంకా ఎత్తుగా ఎగురుతుంది పైకి. చూసారా? మనం కూడా అంతే. మనకి ఎంత గట్టి శ్రమ వస్తుందో అంత ఎత్తుగా మనం ఎదుగుతాం. అది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, మీరు ఇంకా బాగా ఎదగబోతున్నారని అర్థం. మీరు ఇంకా గొప్పగా ఫలించబోతున్నారని అది అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు వారిని ఎంత విస్తరింపజేశాడంటే ఐగుప్తీయులు అసహ్యపడునంతగా. అంటే ఏంట్రా బాబు, వీళ్ళు ఎంత కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత తిప్పలు పెట్టినా వీళ్ళేంటి ఎంత ఎదిగిపోతున్నారు, ఎంత ప్రబలిపోతున్నారు ఏంటి అని వాళ్ళకి అసహ్యం కలిగిందంట. దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడంటే ఇతరులకు అసహ్యం కలిగినంతగా. ఇందులో ఉన్న ఆత్మీయ మర్మాన్ని మీరు గ్రహించుదురుగా. ఇతరులు నీ ఎదుగుదలను చూసి అసహ్యపడంతగా దేవుడు నిన్ను ఎదిగింప చేయబోతా ఉన్నాడు. చూడండి, వాక్యంలో మనం చూస్తాం. మరి యేసుప్రభు శిష్యుడైన యోహాను భక్తుడిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారంట. ప్రయత్నాలు చేస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా యోహాను భక్తుడు చావలేదు. నూనెలో వేశారంట, రంపాలతో కోసారంట. రంపాలతో కోసినా కూడా ఆ రంపం తెగలేదంటండి. మరి ఎంత దేవుని కృప అండి! అందరికంటే ఎక్కువ కాలం బ్రతికి ఏమంటే ఒక మంచి మరణాన్ని పొందిన శిష్యుడు యోహాను భక్తుడే. దేవుని ప్రజలకి దేవుని కృప ఉంది, దేవుని కాపుదల ఉంది, శ్రమల్లో భద్రత ఉంది, ఎదిగి ప్రబలే విస్తరించే కృప ఉంది. ప్రభు నిన్ను ఇతరులు నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అసహ్యపడునంతగా దీవించబోతున్నాడు. ఇదే వాగ్దానం అంతే. ఈరోజు నువ్వు ఎదుగుతావు, నీ ఎదుగుదలను తట్టుకోలేక అసహ్యపడతారనమాట. అంటే మనం పాడైపోతే అసహ్యపడేది కాదు ఇది. మన ఎదుగుదలను తట్టుకోలేక, మన ఫలింపు తట్టుకోలేక, మన అభివృద్ధి తట్టుకోలేక అసహ్యపడునంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభువు నెరవేర్చును గాక. దేవానికి వందన. ఈ మంచి మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఎదిగింపచేసి ఫలింపచేసి ఇశ్రాయేలీయులు ప్రబలినట్లుగా ప్రబలింప చేయమని యేసు నామంలో దీవించి ఆశీర్వదించుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.